వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. కోడి కత్తులతో పొడిచి హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక. హత్య చేసేందుకు రెక్కి చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ నిందితులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన మువ్వ వీర్రాజు ప్రేమ వివాహం చేసుకున్న కొండూరు మండలం కొండూరుకు చెందిన రమ్యశ్రీ వీర్రాజు. రమ్యశ్రీల ప్రేమ వివాహానికి సహకరించిన వీర్రాజు సమీప బంధువు మువ్వ గోపి. ప్రేమ వివాహానికి సహకరించిన గోపిపై కక్ష పెంచుకున్న రమ్యశ్రీ తండ్రి కోలా నరసింహారావు గోపిని హతమార్చేందుకు హైదరాబాద్కు చెందిన పాలంపల్లి విజయ్ కుమార్తో డీల్. విజయ్ కుమార్కు ₹1,00,000 సుపారీ ఇచ్చిన రమ్యశ్రీ తండ్రి నరసింహారావు సంక్రాంతి పండుగ రోజు మువ్వ గోపిని హత్య చేసేందుకు ఐతవరంలో రెక్కి నిర్వహించిన విజయ్ కుమార్ గ్యాంగ్ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో ఫిబ్రవరి 2 మరోమారు రెక్కి నిర్వహించిన విజయ్ కుమార్ గ్యాంగ్ నందిగామ మయూరి టాకీస్ సెంటర్లో అనుమానంగా సంచరిస్తూ పట్టుబడ్డ విజయ్ కుమార్ గ్యాంగ్. విజయ్ కుమార్తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు. నిందితుల నుండి కోడి కత్తుల స్వాధీనం. రాజు అనే వ్యక్తి కొండూరు కోలా నరసింహరావు వాళ్ళ పెద్ద కుమార్తెని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ లవ్ మ్యారేజ్కి గోపి అనే వాళ్ళ దగ్గర బంధువు సహకరించి ఆ లవ్ మ్యారేజ్ సక్సెస్ అయ్యేటట్టుగా అగైనిస్ట్ పేరెంట్స్ పాప పేరెంట్స్ ఒక 1.5 year క్రితం ఇది జరిగింది. దానిపై ఆ పాప తండ్రి నరసింహరావు పనిచేస్తూ సోడాలు అక్కడ అమ్ముకుంటూ అక్కడ ఏర్పడిన పరిచయాలతో తన బాధని చెప్పుకొని మా అమ్మాయిని ఫలానా వాడు సహకరించాడు, మా బంధువే ఒక ప్రేమ వివాహం చేశాడు మాకు వ్యతిరేకంగా మా అనుమతి లేకుండా అని చెప్పి వాడిని ఎలాగైనా చంపాలని అని వాళ్ళకి సుపారీ ₹1,00,000 సుపారీ మాట్లాడుకొని మొన్న సంక్రాంతి సంబరాలు జరిగే మన ఆంధ్రాలో అప్పుడు అక్కడ ఈ సంక్రాంతిలో వాళ్ళు అక్కడ ఉంటారు, ఊళ్ళో ఉంటారు. అలాగే అక్కడ ఆ టైంలోని కోడి పందాలు కానీ జరుగుతాయి కదా, ఆ టైంలో మనం ప్లాన్ చేద్దామనేసి నరసింహరావు, సైజులు, గోపి, రాజు, విజయ్ కుమార్ ఈ నలుగురు 2 బళ్ళు వేసుకొని 2-3 సార్లు రెక్కీ చేయడం జరిగింది. రెక్కీ చేసి అంటే వాళ్ళు ఫిక్స్ చేసుకున్న టార్గెట్ మిస్ అయింది. మళ్ళీ నిన్న రాత్రి ఉదయం నుండి ఇక్కడ తిరుగుతూ నిన్న వాళ్ళ అనుమానితంగా తిరగడము, వాళ్ళపై ఈ నిఘా నేను పెట్టిన ఈ స్పెషల్ పార్టీలో అనే జరుగుతున్నవన్నీ నిఘా విభాగం ద్వారా సిఐకి రాబడిన సమాచారం వాళ్ళని అదుపులో తీసుకొని విచారిస్తే ఈ విధమైన కన్ఫెక్షన్ చెప్పారు. వాళ్ళ దగ్గర నుండి ఈ కత్తి, ఇది కోడి పందాల్లో ఇది వాడతారు. ఇది వీటిని ఇలా పెట్టి ఎలా చేస్తారు ఏంటి ఏం అంటే ఆ పర్సన్స్ని వీళ్ళు చూపిస్తే మేము చేయడానికి మేము తీసుకొచ్చి ఎక్కడ తయారు చేయాలంటే హైదరాబాద్లో తయారు చేయించుకున్నాం. అంటే ఈజీగా ఇది హ్యాండిల్ చేయడానికి ఈ విధంగా 2 వాళ్ళ దగ్గర సీజ్ చేస్తాం. అలాగే వాళ్ళు ఉపయోగించిన వెహికల్ కూడా మొత్తం ఈ గతంలో ఏమన్నా హత్యల్లో పాల్గొన్నారండి? సుపారీ హత్యలు లేవండి. అంటే తన కూతురు తనకి అనుమతి లేకుండా, అంగీకారం లేకుండా, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఉద్దేశంతో ఆ తండ్రి అక్కడ ఏర్పడిన పరిచయాలు వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళను మేము చేస్తాము అన్న ఉద్దేశంతో